ఊబకాయం అందరినీ వేధిస్తున్న సమస్య. ఇది అంతర్జాతీయంగా కూడా చాలామంది దీని బారిన పడుతుండడం మనం గమనించవచ్చు. ఊబకాయ నివారణకు చేసే ప్రయత్నం అంటూ ఇది అది అని ఏమీ లేదు. వెతకని మార్గాలు లేవు. అయితే ఊబకాయ నివారణకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా? ఎలాంటి సర్జరీలు క్షేమంగా ఉంటాయి? వాటి గురించి మనం తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ కోనా లక్ష్మి, మినిమల్ యాక్సెస్ అండ్ బెరియాట్రిక్ సర్జన్. ఊబకాయం అంటే కొవ్వు పెరగడమేనా? ఊబకాయం అనేది బాడీ మాస్ పెరగడం. సో యూజువలీ దాంట్లోని కొవ్వు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఒక వ్యక్తి తాలూకా ఒక బాడీ యాక్సెప్టబుల్ బాడీ పర్సంటేజ్ ఫ్యాట్ కంట ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఊబకాయం అంటాం. అది మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. దాంట్లోని కొంచెం బాడీ వెయిట్కి ఏమో మనం ఓవర్ వెయిట్ అంటాం, ఇంకొంచెం ఎక్సెస్ అవుతే అప్పుడు ఒబీస్ అంటాం, మళ్ళీ ఒబీస్ తర్వాత మళ్ళీ అది సూపర్ ఒబీస్. సో యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఇంక్రీజెస్ వాళ్ళ గ్రేడ్ ఆఫ్ ఒబేసిటీ పెరిగిపోతుంది. ఊబకాయం వారసత్వమా లేక అపోహ? ఇది నిజమేనా? వీటి గురించి కొంచెం వివరిస్తారా? వారసత్వంగా ఊబకాయం అనేది చాలా తక్కువ, మాత్రం లెస్ దెన్ 1%. యూజువలీ ఒక ఫ్యామిలీలోని అందరు ఈటింగ్ హ్యాబిట్స్ ఒకలాగా ఉంటాయి. వాళ్ళందరిలోని ఒక వ్యక్తి ఊబకాయం ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ఊబకాయం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన మెయిన్లీ ఇండియన్ ఫ్యామిలీస్లోని వి ఆల్ ఈట్ టుగెదర్, కుక్ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కుక్ అవుతుంది. అందరు కలిసి ఒకే టైప్ ఫుడ్ తింటారు, ఒకే క్వాంటిటీస్ తింటారు. సో అంతే ఒకే ఫ్యామిలీలో మీరు ముగ్గురు నలుగురికి మీరు ఊబకాయంతో బాధపడుతుండి కనిపిస్తారు. సో మనం ఏమనుకుంటామంటే మాకు జన్యుపరం వస్తుంది, లేకపోతే ఫ్యామిలీలో ఉంది కదా మేము అందరం లావ్ అయిపోతాము. ఆ కాన్సెప్ట్ మట్టు రాంగ్. మెయిన్లీ ఇట్ ఈస్ ద బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ద సిడెంటరీ లైఫ్ స్టైల్. ఒకే ఫ్యామిలీలో ఆ సేమ్ హ్యాబిట్స్ వల్ల ఊబకాయం అనేది చాలా ఫ్యామిలీ మెంబర్స్లో కనిపిస్తుంది. ఊబకాయం అంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ప్రతి వ్యక్తి లేదా స్త్రీ లేదా పురుషుడు ఎంత బరువు ఉండాలి? ఊబకాయానికి ఆహారానికి సంబంధం ఉందా? ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ 18 to 25 రేంజ్లో వాళ్ళు బాడీ మాస్ ఇండెక్స్ ఉండాలి. అసలు బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మన వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది డివైడ్ చేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ మనకి 18 to 25 మధ్యన ఉండాలి. సో 18 కంటే తక్కువ ఉంటే మనకి మాల్ న్యూట్రిషన్, 25 కంటే ఎక్కువ ఉంటే మీకు ఇంకా అది ఓవర్ వెయిట్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, మార్బిడ్ ఒబేసిటీ కావచ్చు, సూపర్ ఒబీస్ కావచ్చు. ఊబకాయానికి ఆహారానికి సంబంధం ఉందా? చాలా ఉంది. ఒకటి, చాలామంది అనుకున్న ప్రకారం తక్కువ తింటున్నాం అనుకుంటారు, కానీ మీరు యాక్చువల్గా చూస్తే వాళ్ళు తినే ఆహారంలోని క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉండొచ్చు. కొన్ని మందరు చాలా ఎక్కువ తింటారు, అంటే అవసరం కంటే ఎక్కువ క్యాలరీస్ తింటారు. బట్ ఈ అన్నిట్లోని ఒక కామన్ ఫ్యాక్టర్ చూస్తాం ఏంటంటే మోర్ సిడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మామూలు డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ లేకుండా, లేదా చాలా ఎక్కువ డైట్ తీసుకుంటుండి ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేయడంతో అది మీకు వెయిట్ తగ్గే ప్రశ్న ఉండదు. సో అలాంటప్పుడు మేము తక్కువ తింటున్నాము, వెయిట్ పెరిగిపోతున్నామంటే మీరు కదిలిక తక్కువ, మీరు ఎక్సర్సైజ్ చేయడం తక్కువ. సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు. వ్యాయామం ఊబకాయం ఎలా ఉపయోగపడుతుంది? దీనివల్ల శరీరం పెరుగుతుందా తగ్గుతుందా? మెయిన్లీ వ్యాయామం చేసినప్పుడు మనకి బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. సో మన బాడీ వెయిట్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్యాట్, ఖచ్చితంగా మీకు బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ అలా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మసిల్ మాస్ పెరుగుతుంది. సో మసిల్ మాస్ పెరగడం వల్ల కొన్నిసార్లు లీన్ కనిపించిన వాళ్ళు కొంచెం రౌండ్నెస్ వస్తుంది, కానీ అలాంటి వాళ్ళలోని వాళ్ళ వెయిట్ పెరిగింది మసిల్ మాస్ పెరగడం వల్ల. సో వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది, మసిల్ మాస్ పెరుగుతుంది. సో అల్టిమేట్లీ మీ వెయిట్ అనేది ఒక నార్మల్ రేంజ్కి వస్తుంది. ఊబకాయం ఉండే స్త్రీలు గర్భం దాల్చలేరా? అంటే ఎంత ఊబకాయంతో బాధపడుతున్నారు?
ఒక లేడీ ఒక అవసరమైన బాడీ వెయిట్ కంట ఒక 4-5 కేజీస్ ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళలోని మేబీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంత రాకపోవచ్చు. కానీ అదే లేడీ ఒక 20 కేజీస్ కానీ 30 కేజీస్ కానీ 50 కేజీస్ కానీ ఎక్సెస్ ఉన్నారనుకోండి, వాళ్ళలోని ఖచ్చితంగా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఒబేసిటీ వల్ల మన బాడీలోని ఇన్సులిన్ పదార్థం మంచిగా బాడీ యూటిలైజ్ చేసుకోలేదు. దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనకి ఓవులేషన్ దెబ్బతింటుంది. సో ఓవులేషన్ దెబ్బతినడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊబకాయం వల్ల వారికోజిల్ వెయిన్స్ వస్తాయా? వీడి జీవితాన్ని ఎలా కొనసాగించాలి? ఫస్ట్ ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ అంటే ఉత్తి ఊబకాయంతో బాధపడుతున్నారంటే వాళ్ళకి చాలా అనారోగ్యం సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇతర జబ్బులు ఎయిదర్ హై బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే టైప్ 2 డయాబెటీస్ ఆర్ హై కొలెస్ట్రాల్ ఉంటే మీకు ముఖ్యంగా వైటల్ ఆర్గన్స్ హార్ట్, లంగ్స్, కిడ్నీ ఇవన్నీ ఈజీగా డ్యామేజ్ అయిపోవడానికి ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో వాళ్ళకి యంగ్ ఏజ్లోనే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ చెడిపోవడం కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువ మాత్రలో కనిపిస్తాయి. ఊబకాయం గుండె సమస్యలకు కారణం అవుతుందా? ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి గుండె సమస్య రావడం చాలా ఈజీ. ప్లస్ వాళ్ళు ఆయాసపడిపోతున్నారు, కొంత దూరం కూడా నడవలేరు, మెట్లు ఎక్కితే ఆయాసం అయిపోతుంది. ఒబేస్ వాళ్ళు కూర్చున్న కూడా వాళ్ళకి ఆయాసం కనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బ్రీతింగ్ మనకి వినిపిస్తుంది. ఎందుకంటే లేబర్డ్ బ్రీతింగ్ అంటాం. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నారంటే అంత ప్రెషర్ వాళ్ళ హార్ట్, లంగ్స్ మీద పడుతుంది. సో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఇలా క్రమేణంగా వాళ్ళ హార్ట్, లంగ్స్ డ్యామేజ్ అయ్యి సడన్గా ఒకరోజు మేజర్ డ్యామేజ్ కింద కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ కోవిడ్ టైంలో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఊబకాయం, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఎల్డర్లీ లేకపోతే వేరే క్రోనిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళలో కోవిడ్ చాలా సివియర్ ఫామ్లో కనిపించింది. ఇంకా చనిపోయిన వాళ్ళలో కోవిడ్తో చనిపోయిన వాళ్ళలో మనం ఊబకాయం ఇంకా ఈ ఇతర ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళలోని డెత్ రేట్ ఎక్కువ కనిపించింది. ఎందుకంటే మెయిన్లీ కోవిడ్ మనకి లంగ్ డ్యామేజ్ చేస్తుంది. సో లంగ్ డ్యామేజ్ వల్ల ఆల్రెడీ ఒబీస్ ఉన్నారనుకోండి, సో ఒబేసిటీ వల్లే వాళ్ళకి కొంత లంగ్ కెపాసిటీ రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. దాని మీద కోవిడ్ వల్ల స్టిఫ్ లంగ్స్ అయిపోయి వాళ్ళకి లంగ్ రికవరీ చాలా తక్కువ పర్సంటేజ్. ప్లస్ వాళ్ళకి ఈవెన్ వెంటిలేటర్ పైన పెట్టిన వెంటిలేటర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయని పరిస్థితులు కనిపించాయి. సో ఊబకాయం అండ్ కోవిడ్ ఈజ్ అ వెరీ డేంజరస్ కాంబినేషన్. ఊబకాయం ఇన్ఫెక్షన్లు ఉంటే ప్రమాదమా? మనకి తెలిసినా తెలియకపోయినా ఊబకాయం అనేది ఒక క్రోనిక్ డిసీజ్. సో ఏ క్రోనిక్ డిసీజ్ ఉన్నా మన బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఒక లీన్ వ్యక్తికి, ఒక ఊబకాయం వ్యక్తికి సేమ్ జబ్బు, సేమ్ తీవ్రత వచ్చినా కూడా లీన్ పర్సన్ జబ్బు నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి జబ్బు నుంచి బయటపడడం చాలా కష్టం. అండ్ ఇవాళ రేపు ప్రపంచంలోని మనకు తెలియని జబ్బులు మనకు చాలా సివియర్ ఫామ్లో కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో ఏమవుతుందో మనకి తెలీదు. సో అలాంటి కండిషన్లోని హెల్దీ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డార్విన్ ప్రిన్సిపల్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో మనం అన్ఫిట్, హెల్త్ వైజ్గా అన్ఫిట్ ఉంటే మన ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఎనీ డిసీజ్ ప్రాసెస్ తగ్గిపోతుంది. సో ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సర్వైవ్ ఇన్ ద ఫ్యూచర్ టైం.